మన టీవీ నేను నీరజ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన మల్కాజ్గిరి నాయకులు. గజ్వేల్ పట్టణంలో కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టి బొమ్మలు దగ్ధం. విద్యార్థులకు కొత్త దిశానిర్దేశం, పోస్ట్ ఫెలోషిప్ వాలంటీర్ల కృషి. వీరవెల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి కష్టాలు తీరేనా? రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన. విద్యార్థులకు మంచి విద్యను సలహాలను అందించాలన్న జిల్లా కలెక్టర్. మల్కాజ్గిరిలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులు. విద్యార్థులకు హితబోధ చేసిన ఎస్పీ నరసింహ ఐపీఎస్. విజయవాడ ప్రెస్ క్లబ్ లో సక్సెస్ పోలీస్ పుస్తక ఆవిష్కరణ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే. ఏసీఎల్ చౌరస్తాలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేడ్చల్ జిల్లా ఏసీఎల్ చౌరస్తాలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కొత్త అంజిరెడ్డి మాట్లాడుతూ శాసనసభ నాయకుడు ముఖ్యమంత్రి సభకు అధిపతి స్పీకర్లను ప్రతిపక్ష నేతలు అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగుడిని కొట్టి మొగుసాలకు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు దీనిని గమనిస్తున్నారని ఆయన అన్నారు. శాసనసభలో స్పీకర్ ను అవమానించడమే కాకుండా బయటకు వచ్చి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతలు పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు. జగదీశ్వర్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ చేపట్టనున్న ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొజ్జ రాఘవారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్లో ఈసీఐఎల్ చౌరస్తాలో మరి మొన్న నిండు అసెంబ్లీ సాక్షిగా మరి మా స్పీకర్ గారిని గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అవమానపరిచిన మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి నిరసన కార్యక్రమం, దిష్టిబొమ్మ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మా అందరికీ మరి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 15 నెలలు అవుతుంది. అభివృద్ధికి అడుగులు వేస్తూ ఉంటే, సంక్షేమానికి ప్రజల పక్షాన ప్రజల కోసం అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే మరి చేసి బయటికి వెళ్ళలేదు ఈ కేసీఆర్ గారు. అప్పుడు ప్రజాస్వామ్యం ఇక్కడ పోయింది, ఏమైంది? ఈరోజు వాళ్ళు మొన్న ఇక్కడ జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేసినందుకు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేశారు. అంటే మీరు ఆలోచించండి, కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరికీ ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యంగా వాళ్ళు ధర్నా చేస్తే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరిని ఏమనలేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా ధర్నా చేసుకున్నారు. కానీ ఆ రోజు 10 ఏళ్ళు రాఘవరెడ్డి బాగా ఎఫెక్టెడ్ పర్సన్. గజ్వేల్ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డిల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉండి 57 లక్షల జీతం తీసుకుని ఇప్పటి వరకు గజ్వేల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న పాపాన పోలేదని, కేసీఆర్ గజ్వేల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి, లేకుంటే గజ్వేల్ శాసనసభ సభ్యత్వం రద్దు చేసుకోవాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్కు చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ దళితుల్ని సీఎం చేస్తా అని హామీ ఇచ్చిన కేసీఆర్ దళితులంటే కేసీఆర్ కు చిన్న చూపని, దళిత బిడ్డ స్పీకర్ గా ఎదిగితే బీఆర్ఎస్ పార్టీ ఓడ్చుకోలేకపోతుందన్నారు. గజ్వేల్ ప్రజలు 3 దఫాలుగా కేసీఆర్ ను గెలిపిస్తే ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, గడిచిన 16 నెలల నుండి ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ ఒక్కసారైనా
గజ్వేల్కు రాలేదని, ఇప్పటికైనా కేసీఆర్ గజ్వేల్కు వచ్చి ప్రజల సమస్యలను పట్టించుకోవాలని, లేనిచో కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జగదీశ్వర్ రెడ్డి గారిది, అదేవిధంగా కేటీఆర్ది పుత్రాలు దహనం చేయాలనే పిలుపు మేరకు ఇవాళ గజ్వేల్లో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడే ఆ జగదీశ్వర్ రెడ్డి గారిది, కేసీఆర్ గారిది పుత్ర దహనం చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణం ఎవరంటే టీఆర్ఎస్ వాళ్ళు. మీరు చూస్తున్నారు, మన ఎమ్మెల్యే 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు దళితులు అంటే మొదటి నుంచి కూడా వ్యతిరేకం. కానీ దళితుల ఓట్లు కావాలనే ఆలోచనతో నేను దళితుల్ని సీఎం చేస్తా అని మొదటిసారి మోసం చేసి ఆయన్నే ఆ సీఎం మీద కుర్చీ మీద కూకుంది. కానీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దళిత నాయకుని స్పీకర్గా చేస్తే ఆ స్పీకర్కు కుర్చీలో కూర్చుంటే ఈ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, వాళ్ళ దత్తపుత్రుడు జగదీశ్వర్ రెడ్డి గారు కానీ ఓర్వలేక ఒక దళిత స్పీకర్ను, ఎందుకంటే మనం రాజ్యాంగంలో రచించారు స్పీకర్కు ఏ విధంగా మర్యాదలు ఇవ్వాలి, ఏ విధంగా స్పీకర్తో వ్యవహరించాలని, ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగానే ఇవాళ ఏకవచ సంభోషణం చేసాడు మన జగదీశ్వర్ రెడ్డి. ఇదంతా కూడా ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మొదటి నుంచి కూడా దళితులంటే వాళ్ళని ఒక చిన్న చూపు చూడాలి, దళితులంటే అంటరాని వాళ్ళు దూరం ఉండాలని, మరి అసలు దళిత బిడ్డనే ఇవాళ స్పీకర్ కుర్చీలో కూకుంటే ఓర్వలేని తరం ఈ టీఆర్ఎస్ వాళ్ళ నాయకులది. అందుకోసమే మేము ఈరోజు మన ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడినందుకు ఆయనను సస్పెండ్ చేసుడే కాదు, ఆయన శాసనసభ సభ్యత్వం కూడా రద్దు చేయాలని మీ ద్వారా కోరుతున్నాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే ఉన్నాడు కేసీఆర్ గారు, నిన్ననే మా రేవంత్ అన్న అసెంబ్లీలో డిక్లేర్ చేసిండు ఈ ఎమ్మెల్యే జీతభత్యాలు 57 లక్షలు తీసుకుంటు ఇప్పటికి. మరి మన దగ్గరికి ఒక్కసారైనా ప్రజా సమస్యల గురించి వచ్చిండా? ఒక్కసారి రాలే. పోతాడు ఫామ్ హౌస్లో, తాగుతాడు, తింటాడు, పంటాడు. మరి అదే ఫామ్ హౌస్లో ఎవరికైనా ఇబ్బందులున్నా, కష్టాలున్నా చెప్పుకున్నందుకు ఎవరికైనా కార్యకర్తలకో నాయకులకో కలుసుండా? ఆ విధంగా కూడా కలుస్తలేదు. మరి మాకు సేవ చేయని మా నాయకుడు మా జీతాలు ఎందుకు తీసుకోవాలి? మరి మేము ఇప్పుడు ఇలా కేసీఆర్ గారిని కోరుతున్నాం, నీకు జీతం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వంది, కానీ సేవ చేసేది నీకు లేదా? సేవ చేయాలిగా నువ్వు జీతం తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఎక్కడనన్నా చూడు, ఒక చిన్న మున్సిపల్ ఎంప్లాయీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా కూడా వాళ్ళు జీతం తీసుకుంటే వాళ్ళు సేవ చేస్తారు. గంట కాకపోతే 4 గంటల, ఒక రోజా, 8 రోజుల. మరి మన నాయకుడు ఇప్పటికీ అంత జీతం తీసుకొని కూడా ఒక్కరోజు కూడా గజ్వేల్ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పిస్తుంది. అందుకోసం మేము మీ ద్వారా మన కేసీఆర్ గారిని కోరుతున్నాం, నువ్వు జీతాలన్నా తీసుకోకుండా సేవ చెయ్యి, లేకపోతే జీతం తీసుకుంటే బయటకు వచ్చి గజ్వేల్లో ఏం కష్టాలు ఉన్నాయి, మరి తాగుతుర్రా, తింటుర్రా, ఎట్లున్నారు మా ప్రజలంతా. నీ సిద్దిపేట ప్రజలు నిన్ను ఒక్కసారి కూడా కరువు మంత్రి చేసిరు, కానీ మా గజ్వేల్ ప్రజలు 2 సార్లు నిన్ను ముఖ్యమంత్రి చేసిరు. మళ్ళీ పోయి 3వ సారి కూడా ప్రతిపక్ష హోదా నాయకునిగా కూడా మీకు కల్పించారు. అంటే మా సిద్దిపేటకు, మా గజ్వేల్కు నువ్వు ఎంత చేసినా తక్కువని. ఆ విధంగా నువ్వు ఆలోచించు కేసీఆర్ గారు. ఒక్కసారి మా ప్రజలు ఏ కష్టాలు, ఎందుకు పడుతుంది ఈ కష్టాలు, మరి కష్టాలన్నీ తీర్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా మీ పైన ఉంది. మరి కాకపోతే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయి. అప్పుడు నిండా కడుపు నిండా ఫామ్ హౌస్లో తాగుకుంటా తినుకుంటా పండుకో. అప్పుడు మాకు అధికారం ఉండదు అడిగేదానికి. అప్పుడు నీ పార్టీ వాళ్ళే నీకు చెప్పులేసే విధంగా వాళ్ళే తయారవుతారు. అందుకోసమే మీ మీడియా ద్వారా మా కేసీఆర్ గారి, మా ఎమ్మెల్యేని కొడుతున్నాం. దొరా కుంభకర్ణుడు అంటే 6 నెలలు వంటుండే 6 నెలలు పని చేస్తున్నాడు. నువ్వు ఏడాది పన్నావు, మరి ఇప్పుడైనా ఏడాది బయటకు వెళ్ళి పని చేయి. ఎందుకంటే ఎప్పుడు కూడా గజ్వేల్ వాళ్ళు నీకు ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వలే. 2 సార్లు ముఖ్యమంత్రి, ఒకసారి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చి నీ బాధ్యత వాళ్ళకి సేవ చేయాల్సింది. అందుకోనే ఇప్పుడన్నా చేతులెత్తి నీకు నమస్కరిస్తున్నాం, ఇప్పుడన్నా బయటకు వచ్చి సేవ చేయి దొరా అని. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి, మా యూత్ కాంగ్రెస్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున జగదీశ్వర్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నాం. జాగ్రత్త, మాటలు తిన్నగరాని అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎట్లా పడితే అట్లా నాలుగుంది కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సంగతి చూస్తాం. యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాము. ఆల్రెడీ మీ కేసీఆర్ని దింపే మేము గద్దెక్కిన వాళ్ళమి. నీలాంటి ఒకరిని దింపుడు మాకు లెక్క కాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు జర మీ ఎమ్మెల్యేలు. సంజీవనగర్ ప్రాథమిక పాఠశాలలో బోస్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తరగతులు ముగిశాయి. కొమరం భీం
ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట్ మండల కేంద్రంలోని సంజీవ్ నగర్ ప్రాథమిక పాఠశాలలో బోస్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గత 6 నెలలుగా నిర్వహించిన ప్రత్యేక తరగతులు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా బోస్ ఫెలోషిప్ ప్రతినిధి దాగం అర్జున్ మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ పేరిట ఏర్పాటైన ఈ ఫెలోషిప్ విద్యార్థుల అభ్యాసాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోందని తెలిపారు. తెలంగాణతో పాటు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బోస్ ఫెలోషిప్ సంస్థ సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన, ఆత్మవిశ్వాసం, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ తరగతులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని దాగం అర్జున్ వివరించారు. భవిష్యత్తులో మరిన్ని విద్యా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవన్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నిరంతర అభ్యాసం, క్రమశిక్షణ, కఠిన శ్రమ విజయం సాధించడానికి ముఖ్యమైన అంశాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని ముందుకు సాగాలని ఆయన ప్రోత్సహించారు. ఈ తరగతుల ద్వారా విద్యార్థులు విశ్లేషణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో మంచి అవకాశాలను పొందేందుకు ఉపయోగపడుతుందని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన బోస్ ఫెలోషిప్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ తరగతుల విజయాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఇంకా అధిక సంఖ్యలో విద్యార్థులకు ప్రయోజనం కలిగించే విధంగా బోస్ ఫెలోషిప్ సంస్థ పలు ప్రణాళికలను రూపొందిస్తుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే దిశగా మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రియాంక, ఉపాధ్యాయులు, బోస్ ఫెలోషిప్ వాలంటీర్లు జాడి మహేష్, దాగం సాయి కృష్ణ, కార్తిక్, సాయి కృష్ణ, రచన తదితరులు పాల్గొన్నారు. వీరవెల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి కష్టాలు తీరేనా? వారి యొక్క కష్టాలను తీర్చేందుకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆ గ్రామ ప్రజల ఆశలు నెరవేరేనా? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని వీరవెల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో త్రాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలోని చేతి పంపు పూర్తిగా మొరాయించిపోవడంతో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మిషన్ భగీరథ ద్వారా అందాల్సిన నీరు సరఫరా కూడా నిలిచిపోవడంతో గ్రామస్తుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వేసవి కాలం ముంచుకొస్తుండడంతో నీటి అవసరం పెరిగిపోతోంది. అయితే ఈ పరిస్థితుల్లోనే గ్రామానికి త్రాగునీటి కొరత తీవ్రమవ్వడం ఇప్పటికే ప్రజలను కష్టాల్లోకి నెడుతోంది. చేతి పంపు పనిచేయకపోవడంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు మళ్లీ పాత రోజులు గుర్తు చేసేలా బిందెలతో నీటి కోసం గంటల తరబడి వేరే దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరవెల్లి గ్రామం ఎస్సీ కాలనీలో గత కొద్ది రోజులుగా చేతి పంపు పూర్తిగా పనిచేయకుండా పోయింది. గ్రామంలోని కుటుంబాలు ఈ చేతి పంపుపైనే ఆధారపడి త్రాగునీటి అవసరాలు తీర్చుకునేవారు. కానీ ఇప్పుడు అది మొరాయించిపోవడంతో నీటి కోసం ప్రజలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఉదయాన్నే లేచినప్పటి నుండి నీటి కోసం వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. వేరే దగ్గరకు వెళ్లి గంటల తరబడి వేచి చూసి నీటిని బిందెలలో తీసుకురావాల్సి వస్తోంది. వేసవి ఎండల్లో ఇలా వెళ్లి రావడం చిన్న విషయమా? ఎవరైనా మమ్మల్ని ఆదుకుంటారా అని కాలనీ వాసులు వాపోతున్నారు. చేతి పంపు పనిచేయకపోవడం వల్ల ప్రజలు కొంత దూరం నడిచి వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గర్భిణీ మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నారు. మిషన్ భగీరథ పథకం పూర్తిగా విఫలం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం వీరవెల్లి గ్రామంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం ప్రస్తుతం ఇక్కడ ప్రజలకు ఒరిగేలా లేదు. ఇది మిషన్ భగీరథ కాదు, మిషన్ నిరాశ. నీరు అందడమే లేదు, అందినా తక్కువ ఒత్తిడితో వస్తోంది. అందరికీ సరిపోదు. పైగా కొన్ని ఇళ్లకు మాత్రమే నీరు అందుతుంది. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ సమయాల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పుడు గాలికి వదిలేశారని ప్రజలు మండిపడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి, స్థానిక అధికారులకు ప్రజలు అనేక సార్లు మొరపెట్టినా ఎటువంటి స్పందన లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
త్రాగునీటి లభ్యత వంటి ప్రాథమిక హక్కుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అధికారులు స్పందించకపోతే మేం ఇక ఊరుకోం, నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందే. మాకు తాగడానికి నీళ్లు కూడా రాకుండా ఇలా వదిలేయడం సమంజసం కాదు అని కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు. చేతి పంపు మొరాయించడంతో ప్రధానంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు నీటి కొరతకు గురవుతున్నారు. నీటి కోసం గంటల తరబడి దూర ప్రాంతాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే లోపు ఎక్కువ సమయం అవుతోంది. మహిళలు బిందెలను మోస్తూ కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరవెల్లి ఎస్సీ కాలనీలోని ప్రజలు తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. చేతి పంపును వెంటనే మరమ్మతు చేసి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అధికారులే స్పందించకపోతే మా కష్టాలను ఎవరు తీర్చాలి? నిరసనలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తే గ్రామస్తులంతా కలిసి పోరాటం చేస్తామని కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఇంతటి కష్టాలు పడుతున్న అధికార యంత్రాంగం ఇంకా స్పందించకపోవడం దురదృష్టకరం. గ్రామాల్లో త్రాగునీటి సమస్యను ప్రభుత్వం సకాలంలో పరిష్కరించకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత. త్రాగునీటి సమస్యను ఇప్పటికైనా అధికారులు గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మల శవయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన శవయాత్ర బస్టాండ్ వరకు కొనసాగింది. బస్టాండ్ వద్ద కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో ఎక్కడికక్కడ వారిని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, సేవాదల్ జిల్లా అధ్యక్షులు యుగేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మొత్తంలో అన్ని మండల కేంద్రాలలో ఈరోజు బీఆర్ఎస్ నాయకుల దిష్టి బొమ్మలు కేటీఆర్, కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు కాల్చమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. లక్ష ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా మండల కేంద్రాలలో ఈరోజు బీఆర్ఎస్ నాయకుల దిష్టి బొమ్మలు కాల్చడం జరిగింది. గతంలో శాసనసభ సమావేశంలో మనం అందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు అహంకారంతో మన గడ్డ స్పీకర్ గారు అయినటువంటి గడ్డ ప్రసాద్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడిన సందర్భంగా అన్ని పార్టీలు కూడా, అన్ని ప్రజాపక్షాలు కూడా ముక్తకరణతో ఖండించడం జరిగింది. ఆ ఖండించడంతో అతన్ని కూడా అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా అతన్ని బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ ఇంకా రీడిమాండ్ చేయడము, మళ్ళీ అతన్ని తీసుకోవాలని చెప్పి మా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మలు అంటిపెట్టడం జరుగుతుంది. దానికి ప్రతీకార చర్యగా వాళ్ళకి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. ఇంకా పార్టీ అధికారంలో ఉందని అహంకారంతో టీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇలాగే ప్రవర్తిస్తే ఈ దిష్టి బొమ్మలే కాదు, నిజంగా కూడా వాళ్ళ పైన కూడా భౌతిక దాడులు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇవాళ రాష్ట్రాన్ని లూటు చేసుకుని పోయిండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక్కొక్క రూపాయి పోగు చేసుకుంటూ అన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోతున్నాడు. అందరి ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని నమ్మలేక మింగలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో అబండాలు చేయాలని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ, ఏంటంటే ఒరిజినల్ జర్నలిస్ట్ ఎక్కడ కూడా అసత్య ప్రచారాలు చేయడం లేదు. ఈ పనికిరాని జర్నలిస్ట్ కొందరు ఉన్నారు, వాళ్ళు తెలియని వాళ్ళు నిజంగా జర్నలిస్ట్ ఆకారం తెలియదు. అందుకు ముఖ్యంగా మా జర్నలిస్ట్ నాయకులకు అందరికీ చెప్తున్నాము, ఈ ఫేక్ జర్నలిస్ట్ అందరినీ కూడా మీరు కూడా ఖండించాలని చెప్పి కోరుతున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఏదంటే ఫ్యాక్టరీ పరిచయించే జర్నలిస్ట్ కూడా ఫ్యాక్ట్ చెప్పండి. ఏదన్నా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా, టీఆర్ఎస్ తప్పు చేసినా, ఏ పార్టీ తప్పు చేసినా తప్పును మీరు ఎత్తి చూపడం మీ డ్యూటీ కాబట్టి మీరు చూపించవచ్చు. అందులో భాగంగానే కొందరు ఫేక్ సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పథకాలను కూడా ప్రజలకు తీసుకుపో. మరి అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై మరి టీఆర్ఎస్ సభ్యుడైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు మరి అనుచిత వ్యాఖ్యలను చేసి మరి రాష్ట్రంలోనే మరి అందరినీ కూడా అవమానపరిచే విధంగా ఒక పెద్ద మనిషికి ఇచ్చే గౌరవం ఇవ్వకుండా సంబోధించినందుకు మరి ఈరోజు ఇక్కడ రామాయంపేట కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. మరి గత 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత
రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నందుకు మరి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక మరి ఇష్టం వచ్చినట్టు ప్రేరేపణలు చేసి మరి రాష్ట్రంలోనే మరి ఏదో మేము చేస్తున్నామని తెలియజేసి మరి వారికి ఒక తప్పుదో పట్టిస్తున్నందుకు వారికి మరి కఠినంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు శిక్షిస్తారని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ రాబోయే రోజుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని ఒక ముందు వరుసలో ఉంచి ప్రపంచానికి ఒక తలమానికంగా హైదరాబాద్ను మరి ప్రపంచంలోనే తలమానికంగా తయారు చేస్తున్నందుకు మరి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలో మరి మెదక్ నియోజకవర్గం కూడా మరి ఈ రోజుల్లో మరి ఎమ్మెల్యే మైనంపల్లి రవీంద్రరావు గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నందుకు వారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగితే ఊరుకునేది లేదని వారిని కఠినంగా కూడా ప్రజాలో శిక్షిస్తామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలలో మరి స్పీకర్ గడ్డం ప్రసాదన్న గారిని మరి బీఆర్ఎస్ నాయకుడైన జగదీశ్వర్ రెడ్డి గారు మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ప్రజల సమస్యలను అసెంబ్లీలో చర్చించడం మానేసి మరి ప్రభుత్వంలో మరి 10 ఏళ్ల నుంచి మేమేం అభివృద్ధి చేయలేము, మరి సంవత్సరంలోనే వీళ్ళు అన్ని అభివృద్ధి చేస్తున్నారని చూడలేక మరి ప్రజల సమస్యల గురించి వివరించడం మానేసి ప్రభుత్వంలో ఉన్న నాయకులను స్పీకర్ గారిని కానీ గతంలో కూడా గవర్నర్ గారు కానీ ఇష్టమన్నచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. మరి ఇలా మాట్లాడుతున్నారు. మీ అహంకార మాటలనే పక్కన పెట్టాలని చెప్పి మిమ్మల్ని మొత్తం ఓడగొట్టి పక్కన పెట్టడం జరిగింది. మరి మీరు ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే కూడా మళ్ళీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మీ పార్టీ కూడా తెలంగాణలో కూకటి వేళ్ళతో తీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకి స్వాగతం. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరిగేందుకు మంచి విద్యను, సలహాలను అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని జమీలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ సందర్శించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ FLN ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మంచి సూచనలు, సలహాలు ఇవ్వడం ద్వారా వారికి అవగాహన కలిగి జ్ఞాపక శక్తి పెరిగి చదువులో ముందు ఉంటారన్నారు. విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా పలు సలహాలు ఇస్తూ నేర్పించారు. తదుపరి రాకేష్ అనే విద్యార్థిని కలెక్టర్ మ్యాథ్స్ సబ్జెక్టు నుండి సూటి ప్రశ్న వేయగా మంచిగా సమాధానం చెప్పడంతో విద్యార్థి మ్యాథ్స్ లో చాలా చురుకుగా ఉన్నాడని రాకేష్ ను కలెక్టర్ అభినందించారు. విద్యార్థులు అందరూ మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు మల్కాజ్గిరి బీఆర్ఎస్ నాయకులు. మల్కాజ్గిరి భారత రాష్ట్ర సమితి నాయకులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచన మేరకు జేఏసీ వెంకన్న, రామచర్ల నర్సింగ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అవమానపరిచే విధంగా, కేసీఆర్ చావును కోరుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారుడు రాజకీయాలతో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని గాని, పార్టీ నాయకులు గాని తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే తగిన విధంగా బుద్ధి చెప్తామని సీఎం రేవంత్ అహంకారాన్ని దించే విధంగా బీఆర్ఎస్ రాష్ట్ర సమితి మల్కాజ్గిరిలో పోరాడుతామని నాయకులు ముక్త కంఠంతో హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు తప్పించి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని తూలనాడే విధంగా మాట్లాడడం అవమానకరమని, ముఖ్యమంత్రి మాటలను తెలంగాణ సమాజం సహించదని
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పాలన ఉండాలే తప్ప ఈ విధంగా వ్యక్తిగత దూషణలతో రాజకీయం చేయడం తగదని ఎమ్మెల్యే హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చిన్న తోపులాట జరిగింది. తర్వాత టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తిపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత, రామయాదవ్, రావుల అంజయ్య, బద్దం పరశురాం రెడ్డి, జగదీష్ గౌడ్, మురుగేష్, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ నరసింహ ఐపీఎస్ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులకు హితబోధన చేశారు. విద్యార్థినులు క్రమశిక్షణతో మెలగాలన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని మోడల్ స్కూల్ పిల్లలు పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు హితబోధ చేశారు. విద్యార్థినులు క్రమశిక్షణతో మెలగాలన్నారు. 10వ తరగతి ఎగ్జామ్స్ లో ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత అయ్యేందుకు శ్రమించాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. తల్లిదండ్రులు, గురువులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెలగాలని తెలిపారు. విద్యార్థినుల దిశను మార్చే విధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ తోనే స్టార్ట్ అవుతుందని, అప్పటిదాకా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డ విద్యార్థులు స్వహతాగా ఆలోచించే విధానం అలవర్చుకుంటారని, అలా అలవర్చుకున్న సమయంలోనే చెడు, మంచి అనే 2 మార్గాలలో ప్రయాణిస్తారని తెలిపారు. మంచి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందని, చెడు అనేది జీవితాలను దుర్భర వ్యవస్థకు తీసుకువెళ్తుందని తెలియచెప్పారు. యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమ్ యాప్లకి అలవాటు పడి అప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అక్రమ బెట్టింగ్ యాప్స్లలో బెట్టింగ్ కు పాల్పడిన, ఆన్లైన్ గేమింగ్ యాప్లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సహించిన కఠిన శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ కె నరసింహ తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో సక్సెస్ పోలీస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో సక్సెస్ పోలీస్ పుస్తకాన్ని మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చుంకర రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు, అమరావతి డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్, పుస్తక రచయిత తిప్పినేని రామదాసప్ప నాయుడు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాసర్ల రమేష్, అన్నమయ్య జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు మనోహర నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పుస్తక రచయిత అయిన తిప్పినేని రామదాసప్ప నాయుడు అధ్యక్షత వహించారు. ఇటీవలనే పదవి విరమణ పొందిన మాజీ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు జీవిత చరిత్ర మీద రాసిన ఈ పుస్తకంలో వారి విధి నిర్వహణలో వ్యవహరించిన తీరుతో పాటు అనేక మంది ఐపీఎస్ అధికారుల పనితీరును కూడా ఇందులో వివరించారు. నిజాయితీగా పోలీస్ అధికారుల సమర్థతను మెచ్చుకుంటూ అవినీతి పోలీస్ అధికారుల వ్యవహార శైలిని ఈ పుస్తకంలో కుండబద్దలు కొట్టినట్లు రచయిత ఎండగట్టారు. ఇదే సందర్భంలో అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రజా చైతన్యం అనే అంశం మీద ఏర్పాట్లు చేసిన చర్చా వేదికలో ఆ చట్టం యొక్క పూర్వాపరాలను సీనియర్ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ కులంకషంగా వ్యవహరించారు. ప్రజా చైతన్యం ద్వారానే చట్టాలకు సార్థకత చేకూరుతుందని రాజేంద్ర ప్రసాద్ వివరించారు. మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ రచయిత రామదాసప్పతో సంవత్సరాల నుండి నాకు అనుబంధం ఉందని చెప్పటమే కాకుండా నేటి సమకాలీన రాజకీయాలను గురించి, సామాజిక అంశాలను గురించి రామదాసప్ప చక్కగా విశ్లేషిస్తారని కొనియాడారు. వీరు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన సర్వే ప్రకారమే ఫలితాలు వచ్చాయని తెలియజేశారు. పాకాలు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామన చెరువు మొగరాల సర్కిల్లో సీసీ రోడ్డు, దామన చెరువు నేండ్రగుట్ట బీటీ రోడ్డును చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చేతుల మీదుగా స్థానిక నాయకుల సమక్షంలో ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజా బాబురెడ్డి విచ్చేసి మాట్లాడారు. కార్యక్రమంలో దామన చెరువు ఎంపీటీసీ రాజ్యలక్ష్మి, గౌతమి, నాగూర్బి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి తక్కువ సమయంలోనే పాకాల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం సంతోషదాయకమని ఎంపీ పేర్కొన్నారు. ఇంత త్వరగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో చంద్రగిరి ఎమ్మెల్యేకి అభినందనలు తెలియజేశారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.